తెలంగాణలో పార్టీ బలోపేతానికి కమలం వేసిన స్కెచ్ వర్కౌట్ అవుతున్నట్టే కనిపిస్తోంది. ఎమ్మెల్సీ స్థానాలు 3కు పెరగడంతో మండలిలో బీజేపీ వాయిస్ పెరగనుంది. ముఖ్యంగా కాంగ్రెస్ సిట్టింగ్ స్థానం కైవసం చేసుకోవడంతో కమలంలో జోష్ కనిపిస్తోంది. బ్యాలెట్ అయిన ఈవీఎం అయినా గెలుపు తమదే అంటున్నారు కమలం పార్టీ నేతలు. 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలంగాణలో బీజేపీకి ఉన్నది ఒక్క ఎమ్మెల్యే మాత్రమే. ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 4 ఎంపీ సీట్లు గెలుచుకుని ప్రజాప్రతినిధుల సంఖ్యను పెంచుకుంది. అసెంబ్లీ ఉప ఎన్నికల్లో 2 చోట్ల గెలవడంతో ఎమ్మెల్యేల సంఖ్య 3కు రీచ్ అయింది. అయితే ఈ టైంలోనే ఒక సిట్టింగ్ ఎమ్మెల్సీ స్థానాన్ని బీజేపీ కోల్పోయింది. తర్వాత జరిగిన మరో ఎమ్మెల్సీ ఎన్నికలో కమలం పార్టీ గెలిచింది. 2018-23 మధ్య బీజేపీ నేత లక్ష్మణ్ కు ఆ పార్టీ ఉత్తరప్రదేశ్ నుంచి ఎంపీ టికెట్ ఇచ్చి రాజ్యసభకు పంపించింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 8 ఎమ్మెల్యే సీట్లు గెలుచుకుంది. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో 8 ఎంపీ స్థానాలు దక్కించుకుంది. లేటెస్ట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో 2 చోట్ల గెలిచింది. ఇప్పుడు ఆ పార్టీకి 19 మంది చట్టసభల ప్రతినిధులున్నారు. 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు, 3 ఎమ్మెల్సీలు ఉన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఇద్దరిని కలుపుకుంటే ఆ సంఖ్య 21కి చేరింది. అసెంబ్లీ తరహాలోనే మండలిలోనూ బీజేపీ తన బలాన్ని పెంచుకుంటోంది. 40 మంది సభ్యులున్న మండలిలో బీజేపీకి 3 సభ్యులున్నారు. తెలంగాణ చట్టసభల్లో క్రమంగా బీజేపీ సభ్యుల సంఖ్య పెరుగుతూ ఉంది. తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ పెరుగుతోంది అనడానికి ఇదే నిదర్శనమంటున్నారు ఆ పార్టీ నేతలు. గత పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఇంకొంచెం కష్టపడితే బీజేపీ మరిన్ని ఎంపీ స్థానాలు దక్కించుకునేదంటున్నారు పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. పట్టభద్రుల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ యొక్క స్థానం అది గతంలో. ఆ స్థానాన్ని కూడా ఈరోజు బీజేపీకి అందించి మరొకసారి తెలంగాణ ప్రజలు స్పష్టంగా ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ రావాలి, ఈ రాష్ట్రంలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేటువంటి శక్తి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీకే ఉంది. ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేయలేదు. అవినీతితో, అక్రమాలతో, అహంకారంతో ఈ 2 పార్టీలు కూడా తెలంగాణ ప్రజలకు, తెలంగాణ ఉద్యమకారులకు, తెలంగాణ అమరవీరులకు అన్యాయం చేసిందనే విషయము మరొకసారి తెలంగాణ ప్రజలు ఎన్నికల్లో బీజేపీని ఆదరించి గెలిపించడం జరిగింది. తెలంగాణలో త్వరలోనే ఉప ఎన్నికలు వస్తాయని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఆ ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుస్తామంటున్నారు. తెలంగాణను అభివృద్ధి దిశగా తీసుకువెళ్లే సత్తా బీజేపీకే ఉందన్న విషయాన్ని ప్రజలు గుర్తించారనడానికి ఇదే నిదర్శనమంటున్నారు.